హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ గగన ఎంటర్టైన్మెంట్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఈవినింగ్ బయట వర్షం పడుతుంది, కూల్గా ఉంది అని పిల్లలు ఈవినింగ్ వచ్చేసరికి స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను. మటన్ కీమా ముట్టీలు అనమాట. సో ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఈ కూల్ క్లైమేట్లో బాగుంటుంది. సో ఇందులో కావాల్సిన పదార్థాలు, మటన్ని నేను మిక్సీ చేశాను. అందులోనే కొంచెం ఉప్పు, కారం, పసుపు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా కలిపి మిక్సీ పట్టాను. సో అందులో కొంచెం శనగపిండి వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్న దాన్ని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలాగా క్రిస్పీగా కొంచెం గోల్డిష్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి, ఇలాగా ఒక ట్రిప్ వేసేసాను నేను. ఆల్రెడీ ఫ్రై అయిపోయింది. ఒక ట్రిప్ వేసాను, చాలా బాగా వచ్చాయి. మళ్ళీ ఇప్పుడు రెండో ట్రిప్ వేస్తున్నాను. అలాగా చిన్న చిన్న ఉండలుగా తీసుకొని వేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటాయి. ఈ కూల్ క్లైమేట్లో బయట వర్షం పడుతుంటే ఇలా వేడిగా వేసుకొని తింటే చాలా భలీగా ఉంటాయి. ఎమ్మీగా సూపర్ టేస్ట్గా ఉంటాయి. నాన్ వెజ్ లవర్స్కి అయితే చాలా ఇష్టంగా తింటారు. అందులో మా పిల్లలు బాగా తింటారు నాన్ వెజ్ అంటే. సో నార్మల్గా మటన్ అంటే తినరు. ఇలాగా ఏదైనా స్నాక్స్గా చేసి పెడితే బాగా ఇష్టంగా తింటారనమాట. సో ఈలోపు మా చిన్నవాడు వచ్చేసాడు. హాయ్, ఎలా ఉన్నాయి చిన్న చూసి చెప్పు. హాట్గా ఉంది పాపం, 4 కాలేసింది. సూపర్ అంటున్నాడు. నేను వండుతుంటేనే వచ్చేసి ఆ స్మెల్కి సూపర్గా ఉన్నాయి అని చెప్పేసి అంటున్నాడు. వేడిగా తిని చాలా ఎమ్మీగా క్రిస్పీగా బాగున్నాయి అని చెప్పేసి తీసుకెళ్ళాడు తినడానికి. ఇంకా మా పాప కూడా ఫ్రెష్ అప్ అవుతుంది. తను కూడా వచ్చి ఏం చేస్తున్నావు అని అడిగి తీసుకొని తింటుంది అనమాట. చాలా బాగున్నాయి మమ్మీ, బాగా చేసావు అని చెప్పేసి అన్నారు. టేస్ట్ అయితే అదిరిపోయింది. మీకు కూడా చూస్తుంటే నోరు ఊరిపోతుందా? అదిగో వచ్చేసి సైలెంట్గా తీసుకొని వెళ్ళిపోతుంది. ఇలా పిల్లలకి ఏదో ఒక స్నాక్స్ ఈవినింగ్ టైంలో చేసి పెడుతూ ఉంటే వాళ్ళకు కూడా కొంచెం ఎనర్జీగా అనిపిస్తుంది. ఇంటికి రాగానే అలసిపోయి వస్తారు కదా, అలా టేస్టీగా ఎమ్మీగా మనం చేసి పెడితే పాపం పిల్లలు ఇష్టంగా తింటారు. వాళ్ళ కోసమే కదా మనం ఎంత కష్టపడినా. ఇలా చేసి పెట్టడం అదొక హ్యాపీనెస్, బాగుంటుంది. మీరు కూడా ఇలాగ ట్రై చేయండి. నార్మల్గా నాన్ వెజ్ అలా పెట్టకుండా ఇలాగ కాస్త బోన్లెస్ మటన్ తీసుకొని మిక్సీ చేసి ఇవన్నీ ఐటమ్స్ కలిపి పెడితే సూపర్గా ఉంటుంది. చూడండి, నేను చేయడమే ఆలస్యం. 3వ వాయి కూడా వేసేసాను. అక్కడ తింటూనే ఉన్నారు, నేను ఇక్కడ వేస్తూనే ఉన్నాను. అంత టేస్టీగా బాగుంటాయి అన్నమాట. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా ఎమ్మీగా ఉంటాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఫాలో అవ్వండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చాయో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ గాయ్స్. ఫైనలీ రెడీ అయిపోయాయండి క్రిస్పీ టేస్టీ మటన్ కీమా ముట్టీలు రెడీ.